మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవంగా ప్రార్థించే కల్చర్ మనది. అప్పట్లో మనందరం కూడా టెక్స్ట్ బుక్స్లో చదివాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రిటైర్ అయిన సమయంలో కూడా విద్యార్థులందరూ కూడా ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు ఆయన్ని పల్లకిలో ఎక్కించి భుజాల మీద మోసి కన్నీటితో వీడ్కోలు పలికారని ఇంచుమించుగా కూడా ఇలాంటి ఘటనే జరిగింది. జనరల్గా మనందరం కూడా తులాభారం చూస్తూ ఉంటాం కదా, బెల్లంతోనో బియ్యంతోనో ఇంకా ఎక్కువైతే బంగారంతోనో వెండితోనో తూస్తారు. కానీ విద్య నేర్పిన గురువుకి ప్రత్యేకంగా గౌరవించాలి. ఎలా గౌరవించాలి అని చెప్పి కూడా విద్యార్థులు ఆలోచించారు. ఏకంగా తమ రక్తంతో తులాభారం తూచారు ఆయన విద్యార్థులు. కర్ణాటకలోని హవేరీ జిల్లాకు చెందిన పిఆర్ మఠ్ అక్కి ఆలూరు గ్రామంలో 35 ఏళ్ల పాటు ఉపాధ్యాయుడిగా సేవలందించారు. ఆయన పదవి విరమణ చేశారు. ఈ ఏడాది 80వ పడిలోకి అడుగుపెట్టుతూ ఉండటంతో కూడా తమ గురువును గౌరవించుకోవాలని మట్టు పూర్వ విద్యార్థులు భావించారు. శనివారం రాత్రి గురువందన కార్యక్రమం ఏర్పాటు చేసి వినూత్నంగా కూడా తమ రక్తాన్ని ఇచ్చి తులాభారం నిర్వహించారు. మట్లో సుమారు 48 కేజీల బరువు తూకగా కూడా అందుకు సమానంగా మొత్తం 112 నుంచి 142 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. హవేలీ జిల్లా ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక సేకరించిన రక్తాన్ని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తీసుకున్నారు. దీంతో పాటు పుస్తకాలంటే ఆ గురువుకు అమిత ఇష్టం. అందుకని ఆయన తులాభారాన్ని పుస్తకాలతో కూడా తూచి ఆ పుస్తకాలు ఇచ్చారు. ఇదంతా చూసినటువంటి ఆ గురువు కళ్ళు చెమర్చాయి. వాళ్ళందరికీ కూడా మట్టు కృతజ్ఞతలు తెలిపారు.